బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేసి పవర్లకు రావాలి, అవి మళ్ళీ పవర్లో కూర్చోగా నాకు తెలియలేదు, ఇంత అప్పున్నది రాష్ట్రం, ఇప్పుడు పైసలు పుడతలేవు అని అందరికీ అన్ని ప్రామిస్లకి పంగనామాలు పెట్టాడు. మళ్ళా ఇంకోటి చిత్తశుద్ధితోటి గవర్నెన్స్ చేసేటోడికి మేనిఫెస్టో టైంలోనే ప్రామిసులు అవసరం లేదు మహేష్ భాయ్, అవసరం లేదు. స్కీములు గవర్నెన్స్ నడుస్తుంటే 5 ఏళ్ళలో కూడా స్కీమ్ పెట్టచ్చు. నాకు తెలిసి ఆయుష్మాన్ భారత్ పెట్టలే మేనిఫెస్టోలో, ఆయన ఇచ్చిండు. నువ్వు ఏమి ఇస్తున్నారా భయ్? 2000 రూపాయలు ఇస్తున్నావు పెన్షన్, ఇంకేమిస్తాడు? 200 యూనిట్ ఫ్రీ ఇస్తున్నట్టున్నాడు, ఇంకేమిస్తాడు? ఆయన ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పటికి 5-6 కోట్ల ఇళ్ళకి ఇచ్చిండు. 2 లక్షలు ఇస్తాడు ఇంటికి, ఇల్లు కట్టుకుంటాం గరీబోళ్ళకంటే. ప్రతి సిటిజన్కి, ఎలిజిబుల్ సిటిజన్కి ఇండియాలో 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. చనిపోతే ఒక స్కీమ్ ఉన్నది, సెంటర్కి వెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తారు. 6 లక్షలలో ఇస్తున్నారు భాయ్ సాబ్. నువ్వు ఇచ్చేది వేలల్లా, ఆడ సంపాదిస్తాడు, ఆడ గవర్నెన్స్ ఉంటుంది, రైతుల కోసం మార్కెటింగ్ విధానం ఉంటుంది. నీ మార్కెటింగ్ అగ్రి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఏం మీ మంత్రి ఏం చేస్తున్నాడు? ఎన్ని మీటింగ్లు, ఎందరు ఎక్స్పోర్టర్లను పిలిచిండు, ఎందరిని కన్జ్యూమర్లను పిలిచిండు, ఏ దేశానికి పోయిండు, ఏ మార్కెట్ డెవలప్ చేసిండు, పాలసీ ఏది? రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాల అభ్యున్నతి ప్రభుత్వ లక్ష్యం. మరి ఏమాయ్ నీ ఫార్మర్ లోన్? ఏమాయ్ 20% రైతులకు దొరకలే, ఇంకా పూర్తిగా 20% దొరికింది, 80% మందికి రాలే ఇంకా లోన్ వేవర్.